హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు మనం టేస్టీ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని అందులో 2 బటర్ క్యూబ్స్ వేసుకొని అది కరిగే వరకు వెయిట్ చేయాలి. తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసి, తర్వాత చిన్న టమాటా ముక్కలు వేసుకొని, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు చిన్నగా తరుక్కొని వేసుకోవాలి. అవన్నీ వేసుకున్న తర్వాత స్వీట్ కార్న్ వేసుకొని పన్నీర్ ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ ముక్కలన్నింటినీ కాసేపు మగ్గించాలి. మగ్గించుకున్న తర్వాత అవన్నింటినీ ఒక బౌల్లో తీసుకొని అందులో మయోనీస్, 1 స్పూన్ షెజ్వాన్ చట్నీ, 1 స్పూన్ టమాటా కచప్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత అందులోనికి చీజ్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, చిల్లీ పౌడర్, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఆ మిశ్రమాన్ని బ్రెడ్ మీద ఈవెన్గా అప్లై చేసుకోవాలి. తర్వాత దానిపైన కొంచెం చీజ్ వేసుకొని గ్రిల్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఎంతో టేస్టీ చీజ్ అండ్ పన్నీర్ శాండ్విచ్ రెడీ.